ఏదైనప్పటికీ అది కూడా ఈ నమ్మకాలు సనాతన విశ్వాసాల చుట్టూ అల్లబడినటువంటి కథ. అది మిగిలినవి కూడా దాని చుట్టే. చాలా స్పష్టంగా ఈసారి ఒక పుష్పకు సంబంధించి మటుకు జాతీయ అవార్డు అంటే అల్లు అర్జున్కి ఇదివరకే వచ్చింది. ఇప్పుడు సుకుమార్కు స్క్రీన్ ప్లేకు మాత్రం అవార్డు ఇచ్చారు. అలాగే ఆమెకు కొణిదెల ఆమె వాళ్ళ అమ్మాయి ఆమె తీసిన సినిమాకు కూడా ఒక అవార్డు ఇచ్చారు. దాంట్లో కూడా కొన్ని ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా అవార్డ్స్ బీజేపీ కమలం టాన్ తీసుకున్నాయి, కాషాయ అవార్డుల కింద మారిపోయాయి అనేది పరిశ్రమలో చాలా తీవ్రమైనటువంటి విమర్శ అయితే వచ్చినటువంటి పరిస్థితి. సార్ మోడీ బాటలో ట్రంప్, విదేశీయుల దొంగ ఓట్ల గోల. ట్రంప్ గారు చాలా విషయాల్లో మోదీ కదా. ఆయన నిన్న మొన్న ఏమో నేను ఓడిపోయినప్పుడు చైనా వాళ్ళు జోక్యం చేసుకొని ఓడించారు అని ఆరోపణ చేశారు. 2020లో బైడెన్ గెలిచినప్పుడు చైనా వాళ్ళ జోక్యం ఉందన్నాడు. నిన్న ఆయన ఇంకోటి ఏమన్నాడంటే అమెరికా ఎన్నికలను విదేశీయులు ప్రభావితం చేస్తున్నారంట. విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకు పౌరసత్వం లేకపోయినా వాళ్ళు ఓట్లు వేసేసి ఇక్కడ ఎన్నికలను తారుమారు చేస్తున్నారు, నన్ను ఓడించారు. ఇదిగో 129 మంది పేర్లు. ఈ 129 మంది ఈవీఎంల దగ్గర లేకపోతే బ్యాలెట్ల దగ్గర వీళ్ళు మాయ చేసి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు. అందుకని అమెరికన్ ఎన్నికల వ్యవస్థలో విదేశీయులు లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి అని నిన్న తీవ్రమైన ప్రకటన. కోర్టులో ఏదో కేసు కూడా వేశారు. మీరు ఇప్పుడు పోలిక చూస్తే భారతదేశంలో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏమని ఇప్పుడు ఓటర్లను పౌరసత్వం పేరుతో ఓటర్లను తగ్గిస్తున్నప్పుడు ఓటర్ కార్డుకు పౌరసత్వానికి సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా విదేశీ పౌరులు వచ్చారు, వాళ్ళందరినీ ఏరివేస్తాము అన్న దాని మీదే అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ప్రధానమైనటువంటిది మనం గమనించిన పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈరోజు బీజేపీ రామచంద్ర ఉదాహరణకు ఓ ప్రకటన చేశారు. ఏమని అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్ ప్రక్రియకు అడ్డం తగులుతున్నారు, ఈ సర్ కింద ఓట్లను ప్రక్షాళన చేయకుండా వీళ్ళు అడ్డం తగులుతున్నారు, ఇట్లాంటి కుట్రలు సాగనివ్వమని. ఎవరిది కుట్ర? ఇది పెద్ద ప్రశ్న. హఠాత్తుగా విదేశీయులు అని చెప్పి దేశ ప్రజల పౌరసత్వం నిరాకరించి ఇదే ఖచ్చితంగా చాలా దేశాల్లో జరుగుతున్నదే. ట్రంప్ కూడా విదేశాలన్న పేరుతో విదేశీయులు వచ్చారు అని చెప్పడంతో ఒక పెద్ద ఎత్తుగడగా ఇప్పుడు ప్రపంచంలో నాయకులు ముఖ్యంగా ఈ రైటిస్ట్ ఫోర్సెస్ అంటాం చూడండి, అయితే కన్జర్వేటివ్ ఫోర్సెస్కు ఇదొక ఆయుధంగా మారింది అనే అభిప్రాయం పరిశీలకుల్లో అంతర్జాతీయ నిపుణుల్లో ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఇది అమెరికన్ సమాజంలో కూడా ఒడిదుడుకులకు ఉద్రిక్తతకు కూడా దారితీస్తున్న పరిస్థితి. ఈ మోడల్ మనం తీసుకున్నామా, మన మోడల్ వాళ్ళు తీసుకున్నారా మనం చెప్పలేము. కానీ అన్ని దేశాల్లో ఈ జాతులు మతాలు దేశ విదేశీ సంబంధాలు అన్న వాటిని సమస్యగా తీసుకురావడానికి ఇదొక ఉదాహరణగా నిలబడుతుంది. ఇప్పుడు చైనా జోక్యం కూడా వాళ్ళు తీసుకొచ్చారు. మన దేశంలో పక్కనున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి రావటం అన్నదేమో మన దగ్గర మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది